నమస్కారం. మన కళ్ళు చూడలేని, మన చేతులు తాకలేని ఒక అద్భుత శక్తి ఈ విశ్వం మొత్తం నిండి ఉంది. దానిని మనం శబ్దమంటాం. కానీ అది కేవలం మనం వినే సాధారణ ధ్వని కాదు. అదొక సృష్టి మూలం. వేల ఏళ్ల క్రితం హిమాలయాల్లోని గుహల్లో కూర్చున్న మన ఋషులు ఒక రహస్యాన్ని చెప్పారు. ఒకే ఒక శబ్దం మీ మెదడు నిర్మాణాన్ని, మీ ఆలోచన విధానాన్ని, చివరికి మీ తల రాతను కూడా మార్చేయగలదని వారు ఉద్ఘాటించారు. అప్పట్లో సైన్స్ దీనిని ఒక నమ్మకం అని కొట్టిపారేసింది. కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యాధునిక న్యూరోసైన్స్ ల్యాబొరేటరీలలో జరుగుతున్న ప్రయోగాలు చూస్తుంటే శాస్త్రవేత్తలే ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఓం అనే చిన్న అక్షరంలో దాగి ఉన్న సైన్స్ ఏమిటి? అది మన మెదడులోని నరాలను ఎలా రీవైర్ చేస్తుంది? ఒక శబ్దం మన శరీరానికి ఒక ఔషధంలా ఎలా మారుతుంది? ఈరోజు మనం సైన్స్ మరియు స్పిరిచువాలిటీ కలిసే ఆ అద్భుత తీరంలో ప్రయాణం చేయబోతున్నాం. గతంలో మనం ఓంకారం విశ్వాన్ని ఎలా సృష్టించిందో తెలుసుకున్నాం. కానీ ఈరోజు మనం మన శరీరం లోపల జరిగే విస్ఫోటనం గురించి మాట్లాడుకుందాం. యథా పిండే తథా బ్రహ్మాండే అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఈ అనంత విశ్వంలో ఏ శక్తి అయితే ఉందో అదే శక్తి మనలో ఉన్న ఈ చిన్న పిండంలో కూడా ఉంది. మీరు ఓం అని ఉచ్చరించినప్పుడు అది కేవలం గాలిలో కలిసిపోయే శబ్దం కాదు. అది మీ శరీరంలోని కణకణాన్ని తట్టిలేపే ఒక ప్రకంపన. శాస్త్రవేత్తలు ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా ఒక విషయాన్ని గమనించారు. ఎవరైతే ఓంకారాన్ని క్రమపద్ధతిలో జపిస్తారో వారి మెదడులోని అమిగ్డాలా అనే భాగం శాంతిస్తుంది. ఈ అమిగ్డాలానే మనలో భయాన్ని, కోపాన్ని, ఒత్తిడిని పుట్టిస్తుంది. అంటే మీరు ఓం అని అనగానే మీ మెదడులోని అలారం గంట ఆగిపోతుంది. అశాంతి స్థానంలో అద్భుతమైన నిశ్శబ్దం ఆవహిస్తుంది. ఈ ప్రయాణంలో మనకు కనిపించే అతి ముఖ్యమైన రహస్య ద్వారం మన శ్వాస. ఒక్కసారి గమనించండి. మనం కోపంగా ఉన్నప్పుడు శ్వాస వేగంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస లోతుగా ఉంటుంది. అంటే మన మనసుకు, మన శ్వాసకు ఒక విడదీయలేని బంధం ఉంది. ఓంకార జపం చేసేటప్పుడు మనం చేసే ఆ శబ్ద తరంగాలు మన గొంతులో ఉన్న వేగస్ నర్వ్ అనే ఒక రహస్య నరాన్ని తాకుతాయి. ఈ వేగస్ నర్వ్ మన శరీరంలోనే అతి పొడవైన నరం. ఇది మెదడు నుంచి మొదలై గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ వరకు వ్యాపించి ఉంటుంది. మన ఋషులు దీనినే ప్రాణనాడి అన్నారు. ఈ నరం ఎప్పుడైతే ఉద్దీపన చెందుతుందో అప్పుడు మన శరీరంలోని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆన్ అవుతుంది. దీనివల్ల మీ గుండె వేగం తగ్గుతుంది, రక్తపోటు అదుపులోకి వస్తుంది, మీ శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడం మొదలు పెడుతుంది. నేడు డాక్టర్లు వేల డాలర్లు ఖర్చు చేసి ఎలక్ట్రిక్ పరికరాలతో చేస్తున్న పనిని మన ఋషులు ఒక చిన్న శబ్దంతో సాధ్యం చేసి చూపించారు. అసలు ఓం అనే శబ్దంలో ఏముంది? అది ఆ, ఉ, అనే 3 మాతృకల కలయిక. మీరు ఆ అన్నప్పుడు ఆ వైబ్రేషన్ మీ నాభి భాగంలో అంటే పొత్తి కడుపులో మొదలవుతుంది. మీరు ఊ అన్నప్పుడు ఆ స్పందనలు మీ గుండె మరియు ఛాతి భాగంలో ప్రతిధ్వనిస్తాయి. ఇక చివరిగా అని హమ్మింగ్ చేసినప్పుడు ఆ ప్రకంపనలు మీ మెదడును, కపాల భాగాన్ని తాకుతాయి. ఇదొక పక్కా సైంటిఫిక్ మసాజ్ లాంటిది. లోపల ఉన్న నరాలన్నీ ఒక క్రమబద్ధమైన లయలోకి వస్తాయి. ఫిజిక్స్ భాషలో దీన్ని రెజొనెన్స్ అంటారు. అంటే బయట ఉన్న శబ్దం లోపల ఉన్న అవయవాల ఫ్రీక్వెన్సీతో కలిసినప్పుడు ఒక అద్భుతమైన సామరస్యం ఏర్పడుతుంది. ఈ స్థితిలో ఉన్నప్పుడు మన మెదడు బీటా తరంగాల నుంచి ఆల్ఫా మరియు థీటా తరంగాలలోకి ప్రవేశిస్తుంది. ఆల్ఫా స్థితి అంటే పరమ ప్రశాంతత, థీటా స్థితి అంటే గాఢమైన ధ్యానం. శాస్త్రవేత్తలు కనుగొన్న మరో షాకింగ్ నిజం ఏమిటంటే ఓంకార జపం సమయంలో మన ముక్కు రంధ్రాల్లో నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ ఉత్పత్తి 15 రెట్లు పెరుగుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఒక అద్భుతమైన గ్యాస్. ఇది మన రక్తనాళాలను వెడల్పు చేస్తుంది, శరీరంలో ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది మరియు వైరస్ల మీద పోరాడే శక్తినిస్తుంది. అంటే ఓంకారం కేవలం మానసిక శాంతినే కాదు, శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇది మీ DNA లెవెల్లో మార్పులు తీసుకురాగలదు అని నేడు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మన ఆలోచనలే మన కణాల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఓంకారంతో కలిగే ప్రశాంతత మన కణాలకు ఒక కొత్త జీవాన్ని పోస్తుంది. అయితే దీనిని ఎలా ఆచరించాలి? మనకు తెలిసిన పద్ధతి వేరు, శాస్త్రీయంగా ఫలితమిచ్చే పద్ధతి వేరు.
యోగశాస్త్రం ప్రకారం మనం శ్వాస పీల్చుకునే సమయం కంటే శ్వాస వదిలే సమయం రెట్టింపు ఉండాలి. అంటే మీరు 4 సెకండ్ల పాటు శ్వాస తీసుకుంటే 8 నుంచి 12 సెకండ్ల పాటు ఓం అని ఉచ్చరిస్తూ శ్వాసను వదలాలి. ఇలా చేయడం వల్ల మీ వేగస్ నర్వ్ గరిష్ట స్థాయిలో ఉత్తేజితమవుతుంది. అలాగే మరొక చిన్న టెక్నిక్ ఏమిటంటే, జపం మొదలుపెట్టే ముందు మీ కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు ద్వారా కొన్ని శ్వాసలు తీసుకోండి. ఎడమ ముక్కును చంద్రనాడి అంటారు. ఇది మీ మెదడును తక్షణమే కూల్ చేస్తుంది. ఈ చిన్న మార్పు మీ సాధన ఫలితాన్ని 100 రెట్లు పెంచుతుంది. జీవితంలో మార్పు అనేది ఒకే రోజులో రాదు. దీన్ని మనం కొన్ని దశలుగా విభజించుకోవాలి. మొదటి వారం రోజులు కేవలం 5 నిమిషాలు కేటాయించండి. ఇది మీ రోజంతా ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. 2 వారాల తర్వాత మీలో ఒక కొత్త స్పష్టత వస్తుంది. అయోమయం పోయి సరైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలుగుతుంది. 21 రోజుల పాటు నిరంతరంగా సాధన చేస్తే మీ మెదడులో కొత్త న్యూరల్ పాత్వేస్ ఏర్పడతాయి. అంటే మీ మెదడు సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్లు అన్నమాట. 40 రోజుల తర్వాత ఇది మీ స్వభావంగా మారిపోతుంది. ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి గందరగోళంలో ఉన్నా మీ మనసు నిశ్చలంగా ఉండటం మీరు గమనిస్తారు. ఓంకారం అనేది కేవలం హిందువులకు సంబంధించిన మంత్రం కాదు. అదొక మానవ జాతికందిన ఒక కాస్మిక్ సౌండ్. విశ్వం నిరంతరం ఒక శబ్దాన్ని చేస్తూనే ఉంటుంది. నాసా శాస్త్రవేత్తలు సూర్యుని నుంచి, ఇతర గ్రహాల నుంచి వచ్చే శబ్దాలను రికార్డ్ చేసినప్పుడు అవి ఓంకారనాదాన్ని పోలి ఉండటం గమనార్హం. అంటే సృష్టిలో ఉన్న ప్రతి అణువు ఆ నాదంతోనే ప్రకంపిస్తోంది. మనం ఓం అని అన్నప్పుడు ఆ సృష్టి లయతో మనం అనుసంధానమవుతాం. అదొక రేడియో స్టేషన్ను ట్యూన్ చేసినట్లుంటుంది. ఎప్పుడైతే మీరు యూనివర్స్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతారో అప్పుడు ప్రకృతి శక్తులన్నీ మీకు సహకరించడం మొదలు పెడతాయి. చాలామంది అడుగుతారు, మాకు మంత్రాలు రావు, మాకు పద్ధతులు తెలియదు అని. ఓంకారానికి మతం లేదు, జాతి లేదు. అదొక ఫిజిక్స్, అదొక సౌండ్ థెరపీ. మీరొక ప్రశాంతమైన చోట కూర్చొని కళ్ళు మూసుకొని మీ లోపలికి మీరు ప్రయాణం చేయడమే ఈ సాధన ఉద్దేశ్యం. మీ గుండె చప్పుడులో ఉన్న లయను గమనించండి. మీ శరీరంలో ప్రవహిస్తున్న రక్తాన్ని గమనించండి. ఓంకార ప్రకంపనలు మీ వెన్నెముక ద్వారా ప్రవహిస్తూ మీ ప్రతి చక్రాను ఎలా మేల్కొలుపుతున్నాయో ఊహించుకోండి. ఇదొక మ్యాజిక్ కాదు, ఇది మీ లోపల ఉన్న సూపర్ కంప్యూటర్ను మీరు ఆన్ చేయడం. ప్రస్తుత కాలంలో మనం గ్యాడ్జెట్స్తో, సోషల్ మీడియాతో, విపరీతమైన సమాచారంతో మన మెదడును మింపేస్తున్నాం. దీనివల్ల బ్రెయిన్ ఫాగ్ అనే సమస్య వస్తోంది. ఏదీ స్పష్టంగా ఆలోచించలేకపోతున్నాం. నిద్ర పట్టడం లేదు. ఇలాంటి సమయంలో ఓంకారం ఒక డీటాక్స్లా పనిచేస్తుంది. అది మీ మెదడులోని చెత్తను శుభ్రం చేసి ఒక కొత్త తాజేదనాన్ని ఇస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు సౌండ్ మెడిటేషన్ పేరుతో దీన్ని వారి ఉద్యోగులకు అలవాటు చేస్తున్నాయి. మన పూర్వీకులు ఎప్పుడో ఉచితంగా ఇచ్చిన ఈ జ్ఞానాన్ని ఈరోజు మనం వేల రూపాయలు ఖర్చు చేసి విదేశీయుల దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితి రావడం విచారకరం. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రతిజ్ఞ చేయండి. మీకోసం మీరు రోజులో ఒక 10 నిమిషాలు కేటాయించండి. సెల్ ఫోన్ పక్కన పెట్టండి. ప్రపంచాన్ని మరిచిపోండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ప్రణవనాదాన్ని పలకండి. ఆ శబ్దంలో మీరు కరిగిపోండి. మీలో కలిగే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ముఖంలో ఒక తెలియని తేజస్సు వస్తుంది. ఇదొక శాస్త్రవేత్తగా, ఒక సాధకుడిగా నేను మీకు చెబుతున్న మాట. ఓంకారం ఒక ప్రయాణం. అది మిమ్మల్ని మీ అసలు స్వరూపానికి పరిచయం చేసే ప్రయాణం. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ రోజు నుంచి ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు? మీలోని ఆ నిశ్చయాన్ని కింద కామెంట్స్లో నేను సిద్ధం లేదా ఐ యామ్ రెడీ అని తెలియచేయండి. మీ ఒక్క కామెంట్ మరొకరికి స్ఫూర్తినివ్వవచ్చు. ఈ జ్ఞానం కేవలం మీతోనే ఆగిపోకూడదు. ఎవరైతే మానసిక ఒత్తిడితో, డిప్రెషన్తో బాధపడుతున్నారో వారికి ఈ వీడియోను పంపండి. ఒక చిన్న శబ్దం ఒకరి జీవితాన్ని కాపాడగలదు. మన పురాతన విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో కలిపి అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే మన ఛానల్ ఉద్దేశ్యం. ఈ ప్రయాణంలో మాతో కలిసి నడవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన రహస్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.